అందరికీ నమస్కారం. 99 టీవీ మహాభారతం గురించి ఇంతకుముందు ఎపిసోడ్లో మనం 15వ ఎపిసోడ్లో కొంత చెప్పుకున్నాం. దానికి కొంత చెప్పి దానికి లింక్గా ఈ 16వ ఎపిసోడ్ మనం ప్రారంభిద్దాం. 15వ ఎపిసోడ్లో ఏమైందంటే ద్రోణాచార్యుల వారు ఆయన శిష్యులు మొత్తం, అందులో అర్జునుడు కూడా ఉన్నాడు, అందరూ కలిసి వేటకి అంటే అడవిలో వేటకి వెళ్ళారనమాట. వాళ్ళు వెళ్ళేటప్పటికి అంటే వేటకి వెళ్ళి వాళ్ళు ఏమి జంతువులు చంపలేదు, ఏమీ లేదు, మొత్తం అడవంతా అలాగా వెళ్ళారు. చాలాసేపు అడవిలో తిరిగారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే వేట కుక్కను తీసుకెళ్ళారు వెంట. వేట కుక్క అంటే ఆ వేట కుక్క ఏమి సాధారణమైనది కాదు. ఎదురుగా అంటే ఎలాంటి జంతువు వచ్చినా సరే దానిపైన కలబడి చంపేస్తుంది అనమాట. అంత పవర్ఫుల్ అది. అంటే జంతువు అంటే మనం ఇంకొక రకంగా అనుకోవద్దు. అది ఏనుగులు అని పెద్ద పుల్లని వాటి గురించి కాదు. వీలైనంత మట్టుకి వీళ్ళకి రక్షణగా ఉంటుంది ఆ కుక్క. దాన్ని కూడా వాళ్ళు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళేటప్పటికి వాళ్ళు ముందు నడుస్తున్నారు, కుక్క వెనుక ఇలా పరిసరాలు ఇలా చూసుకుంటూ నెమ్మదిగా వాళ్ళని ఫాలో అవుతున్నారు, అనుసరిస్తుంది అనమాట. అనుసరిస్తుంటే వెళ్ళారు, చాలా దూరం తిరిగారు. తిరిగిన తర్వాత ఒక కోడలు వచ్చింది. ఒక కోడలి అంటే మనం సెంటర్ అంటాం దాన్ని. ఆ కోడలి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ కుక్కకి వీళ్ళు కనిపించలేదు. ఆ కోడల్లో కుడివైపు ఒక దారి ఉంది, ఎడమ వైపు ఒక దారి ఉంది. అప్పుడు కుక్క ఏం చేసిందంటే కోడల్లో నిలబడి చూస్తుంది. ఇటు పక్కకి వెళ్ళాలా, ఇటు పక్కకి వెళ్ళాలా, ఎటు పక్కకి వెళ్తే వాళ్ళు నాకు కనిపిస్తారు అనేటటువంటి ఒక ఆలోచిస్తుంది. ఆ కుక్క కూడా చాలా తెలివైంది, అన్నీ కూడా దానికి ట్రైనింగ్ ఇచ్చి ఉన్న కుక్క అనమాట. ఒక్క నిమిషం ఆలోచించి ఆ ఎడం పక్కన ఉన్న దారి వైపు వెళ్ళింది. అలాగే కొంత దూరం వెళ్ళేటప్పటికి అక్కడ ఒక యువకుడు కనపడ్డాడు. ఆ యువకుడి దగ్గర వెనకాల బాణాలు ఉన్నాయి, దాంట్లో పొదిలో ఆ బాణాలు కూడా చూసింది. చూసి వీడు నా మీద ఏమైనా బాణాలు వేస్తాడేమో అని అనుకుని అదేం చేసిందంటే అతని మీద దాడి చేయబోయింది. అంటే ఇప్పుడు సాధారణంగా ఒక కుక్క అలా వెళ్ళిపోతుంది అనుకోండి, మనం దాని మీద బాణాలు వేయలేం కదా, లేకపోతే దాన్ని కొట్టం కదా. అది మన మీద దాడి చేస్తేనే దానికి ప్రతిగా మనం మన యొక్క ప్రాణం రక్షించుకోవడం, లేకపోతే మన ఏదోటి చేస్తాం, మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఏదోటి చేస్తాం అన్నమాట. అదే అంటే ఇది భారతంలో లేదు. కుక్క వెళ్ళింది, కుక్క నోట్లో బాణాలు వేశారు, అంతవరకే ఉంటుంది. ఎందుకు వేసేస్తారు బాణాలు? ఒక యువకుడు వెళ్ళిపోయి కుక్కని దాని మీద బాణాలు ఎందుకేసి చంపేస్తాడు? చంపడు కదా. అదేదో ఇద్దరి మధ్య ఏదో కొంచెం ఘర్షణ వాతావరణం వచ్చేటప్పటికి అతను ఏం చేశాడంటే ఆ కుక్క నోట్లో 7 బాణాలు వేశాడు. 1, 2 కాదు, 7 బాణాలు ఎలాగేశాడు? నోట్లో పడిన 7 బాణాలను. అంటే ఎంత విలువిద్య నిపుణుడో ఆ యువకుడు మనం చెప్పుకోవాలి. ఇప్పుడు చాలా గొప్ప విలువిద్యలో ప్రావీణ్యుడు అనమాట. ఇప్పుడు అర్జునుడే విలువిద్యలో ప్రావీణ్యుడు అని చెప్పి అందరికీ తెలుసు లోకమంతా. ఈ మూలను ఎక్కడో అడవిలో ఎక్కడో ఏదో చేసుకుంటూ ఆ బాణాలు వేసుకునేవాడు అర్జునుడిని మించిపోయాడు. 6 బాణాలు ఏం చేశాడంటే కుక్క నోట్లో వేశాడు. 6 బాణాలు వేసేటప్పటికి ఇక ఏం చేస్తుంది కుక్క? ఇప్పుడు ఏట్లకైనా ఇప్పుడు బలం ఎందులో ఉంటుంది? సింహానికి నోట్లో ఉంటుంది. అలాగే ఈ పెద్ద పులి వీటికి నోట్లోనే ఉంటాయి, వాటికి బలం. ఎంత గట్టిగా చీల్చి చెండాడుతాయి అనమాట. అలాగే ఈ కుక్క కూడా చీల్చి చెండాటకు ఏది లేదు. అసలు ఎంత ఆ యువకుడు ఎంత తెలివైన వాడంటే ఇక్కడ మనం గ్రహించవచ్చు. ఒంటి మీద ఎక్కడేసినా మళ్ళీ లంకిస్తుంది తన మీదకి అనుకుందాం. నోట్లో వేస్తే కరవలేదు కదా. నోట్లో వేసేటప్పటికి కుక్కకి అర్థమైపోయింది మన వాళ్ళు ఇటు రాలేదు అని. మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ కూడా కుక్కను వెతుక్కుంటూ
వస్తూ కనిపించేటప్పటికి అంటే వెతుక్కుంటూ వస్తున్నారు, అటు వెళ్ళారు ఇటు వస్తున్నారు. వచ్చేటప్పటికి అడిగా ఏమిటి ఇది ఇలా జరిగిందంటే కొంచెం అంటే చాలా కుక్కలకి స్పృహ ఉంటుంది, మనం ఏం చెప్తున్నామో అది వింటూ ఉంటాయి, అవి అర్థం చేసుకుంటాయి. ఏమిటిది ఎవరు వేశారని చెప్పి అడిగేటప్పటికి అది ఏం చేసిందంటే వాళ్ళు కట్టుకుంటారు కదా పంచి కట్టుకుంటారు కదా, ఆ పంచి కూడా నోట్లో పెట్టుకోవడం లేదు, 7 బాణాలు ఉన్నాయి. అప్పుడు ఏం చేసిందంటే నడిచేటప్పటికి వాళ్ళు అనుసరించారనమాట. అనుసరించి అలాగే వెళ్ళారు. కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ యువకుడు కనిపించేటప్పటికి అతని దగ్గర వేళ్ళగే అమ్ములు పోతున్న బాణాలు అవి ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అప్పుడు అర్జునుడు చూసి ఆశ్చర్యపోయాడట. ఏమిటి ఇంత అద్భుతమైనటువంటి అసలు విలువిద్యలో ఇంత అద్భుతమైనటువంటి ఒక అంశం ఉందా? ఇంత గొప్పగా 7 బాణాలు ఎక్కడా తగలేదట. మళ్ళీ ఇక్కడ తగలేదు, కంటికి తగలేదు, ఎక్కడ తగలేదు, కరెక్ట్గా ఆ నోట్లోనే వేసాడు 7 బాణాలను. ఆశ్చర్యపోయాడట. ఆశ్చర్యపోయి అందరూ ఉన్నారు కదా, మిత్రులు శిష్యులంతా వచ్చారు కదా, వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారట. అలాగే చూస్తున్నారంట. ఆ యువకుడిని అర్జునుడు అడిగాడు, ఎవరు నువ్వు? మా కుక్క ఏం చేసింది నిన్ను? ఎందుకు బాణాలు వేసావు అని గట్టిగా నిలదీశాడు. చెప్పు, నీ పేరేమిటి? నీ గురువు ఎవరు? నిన్ను ఇంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి, అంటే మామూలుగా తీర్చిదిద్దలేదు ఆయన్ని, అంటే ఎవరు తీర్చిదిద్దారు అనేది మనకి ఇప్పుడు జస్ట్ చిన్న సస్పెన్సు. మామూలుగా ఆయన నేర్చుకోలేదు ఆ విద్య అనేటప్పటికీ ఆ యువకుడు చెప్పాడు, నా పేరు ఏకలవ్యుడు. మా గురువు గారి యొక్క మట్టి విగ్రహంతో ఆయన విగ్రహాన్ని చేసుకుని ఆయన తలుచుకుంటూ నేను ఈ విద్యలన్నీ నేర్చుకున్నాను అనేటప్పటికి వాళ్ళు ఇంకా ఆశ్చర్యపోయారట. ఇదేమిటి ఇలా చెప్తున్నాడు? బట్ బొమ్మ ముందు అంటే ఎంత ఏకాగ్రత లేకపోతే ఇంత గొప్పగా చేస్తాడని వాళ్ళు రమ్మని తీసుకెళ్ళాడు. మా గురువుగారిని చూపిస్తాను రమ్మని. ఒక చెట్టు కింద ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మ అయినా ఎలాగుందట, అచ్చం ద్రోణాచార్యులు అక్కడ కూర్చున్నట్టే ఉన్నాడంట ఆయన. ఇంకా ఆశ్చర్యపోవడమే వీళ్ళు వంతైంది, ఈ శిష్యులు కానీ ఈ మన అర్జునుడు కానీ. అదేంటి మా గురువుగారు ఇక్కడ అచ్చంగా ఆయన కూర్చున్నట్టే ఉంది, ఈయన మా గురువుగారు ద్రోణాచార్యులు అని చెప్పి చెప్పాడట అర్జునుడు. కాదు, మా గురువుగారు ద్రోణాచార్యులు ఆయన దగ్గరికి నేను విద్య నేర్చుకోవడానికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఏమైందంటే ఆయన నాకు విద్య నేర్పలేదు, రాకుమారులకే తప్ప విద్య ఎవరికి నేర్పనని అన్నారు. అలాగే తిరిగి వచ్చి ఆయన్ని మనసులో ఊహించుకుంటూ ఆయన బొమ్మను నేను మట్టితో చేసుకున్నాను. ఆయనే నాకు గురువు. రోజు ఆయనకే పూజ చేసి పాత పూజ చేసి దండలు వేసి ఆయన కాళ్ళకు పట్టుకుని నమస్కారం పెట్టుకుని నేను రోజు నేర్చుకుంటున్నాను అని చెప్పేటప్పటికి అసలు వాళ్ళ ఎవరికి నోటి మాట రాలేదంట. ఏంటి ఇంత అద్భుతంగా ఎలా చేయగలడు? అసలు నిజంగా అక్కడ అర్జునుడిని ఒక్కొక్క నోట్లో 7 బాణాలు వేయమంటే వేస్తాడో లేదో తెలియదు మనకి, కానీ యాకేలో వేసాడు అనమాట. అప్పుడు అర్జునుడు వెంటనే వెనక్కి వెళ్ళిపోయి ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళాడనమాట. అంటే ఇంకా ఈ ఎపిసోడ్ ఎంతవరకు మనం చెప్పుకున్నామంటే, నువ్వెవరు, నీ పేరేంటి, నీ గురువు ఎవరు అన్న దగ్గర వరకు మనకు ఆగింది ఆ ఎపిసోడ్. ఇప్పుడు ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి ఈ 16వ ఎపిసోడ్ మనం ప్రారంభిద్దాం. ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళాడు గురువుగారు. ఆయన అంత ముందు రోజునే ఆయనకు ఒక మాట ఇచ్చాడు. ప్రపంచంలో అందరికంటే విలువిద్య గొప్పగా ఉండేవారినట్టుగా నేను నిన్ను తీర్చిదిద్దుతాను అని చెప్పి మాట ఇచ్చాడు. అప్పుడు వెళ్ళి చెప్పాడు, ఏకలవ్యుడు అనేవాడు వాడి పేరు ఏకలవ్యుడట, మీరే గురువు అని చెప్తున్నాడు. అంత గొప్ప విలువిద్య అసలు ఎవరికి పట్టలేనటువంటి అంత విలువిద్య అతనికి ఎలా దొరికింది? అతనికి అడిగితే నా గురువు మీరే అని చెప్తున్నాడు, ద్రోణాచార్యుల వారే నా గురువు అని చెప్తున్నాడు. ఎలా తీర్చిదిద్దారు అతన్ని మీరు?
ఇదేమిటి మాకేమీ అర్థం కావట్లేదు, ఇదంతా చాలా అయోమయంగా ఉందని చెప్పి అర్జునుడు ద్రోణాచార్యుల వారిని అడిగాడు అనమాట. ఇప్పుడు ద్రోణాచార్యుల వారు అయోమయంలో పడిపోయాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం ఆయన వంతైంది. అదేమిటి ఏకలవ్యుడు ఎవరు, నా గురువు నా శిష్యుడు ఏంటి, మీరంతా చూస్తున్నారు కదా, మీరే కదా నా శిష్యులు అంతాను, వాడెవడో ఎక్కడి నుంచి వచ్చి నా దగ్గర ఎందుకు నేర్చుకోవడం ఏంటి, నేను నేర్పడం ఏంటి అనేటప్పటికీ, లేదు కావాలంటే రండి చూపిస్తాం మీకు అని చెప్పి ఏకలవ్యుడి దగ్గరికి తీసుకెళ్ళారు వాళ్ళు. ఏకలవ్యుడి దగ్గరికి అంటే ఇక్కడ ఒక విషయం ఉంది. గురువుగారు అంటే బొమ్మ దగ్గరే నేర్చేసుకుంటాడా అంతాను, గురువుగారు ఏమైనా ఉపదేశించాడా, గురువుగారిని శంకించలేరు వాళ్ళు. అంచేత తీసుకెళ్ళారు. అక్కడికి తీసుకెళ్ళేటప్పటికి ఆ ఏకలవ్యుడు సాష్టాంగ ప్రమాణం చేసి గురువుగారికి, నేను చేసుకున్న పూర్వజన్మల పుణ్యం నా దగ్గరకు వచ్చారు మీరు, నేనే ఒక రోజున మీ దగ్గరకు వచ్చాను, వస్తే నాకు విద్య నేర్పనన్నారు. మీ మూర్తిని నేను మనసులో అనుకుంటూ మీరు ఎలాగైతే ఉంటారో అలాగే నేను బొమ్మను చేసి ఇక్కడ పెట్టుకుని ఆరాధిస్తున్నాను. రోజు మంగళకరంగా ధూపదీప నైవేద్యాలు పెట్టి, చక్కగా పువ్వులు పెట్టి, అన్నీ పెట్టి, పళ్ళు పలహారాలు అన్నీ పెట్టి, అక్కడ అడవులు అంటే పళ్ళు చాలా ఉంటాయి కదా, పళ్ళు పలహారం అవి పెట్టి నేను మిమ్మల్ని కొలుచుకున్నాను, మీరే నాకు గురువులు అని చెప్పి అనేటప్పటికీ ద్రోణాచార్యుడు అలా ఉండిపోయాడట. ఇది ఎలా సాధ్యం, నేను చెప్పకుండా ఇంత విద్య నువ్వు ఎలా నేర్చుకున్నావు, నువ్వు సామాన్యుడు కాదు అన్నప్పుడు ద్రోణాచార్యుడు అనుకున్నాడంట, వీడు సామాన్యుడు కాదు, అర్జునుడు కాదు, ఎవరైనా సరే అందరినీ దాటుకుని వెళ్ళిపోతాడు, వీడికి ఏదో చెయ్యాలి, అర్జునుడికి నేను మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట తప్పకూడదు. అంటే ఆ రోజుల్లో పురాణ కాలంలో మాటిస్తే నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కలికాలంలో అంటే ఇప్పుడేమో నేను నీకు ఒక 1000 రూపాయలు ఇస్తాను రా రేపు రా ఇంటికి అంటాడు అనుకుందాం, మాట ఇచ్చాడు. ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి లేవురా, అదేంటో రమ్మన్నావు కదరా, నాకు మాట ఇచ్చావు కదా, 1000 రూపాయలు ఇస్తాను అన్నావు కదా అంటే, మరి మాట ఇచ్చేస్తే ఇచ్చేస్తావా, లేవు ఉంటాయనుకున్నాను. ఇలాగా అబద్ధాలు ప్లస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం ఈ కలియుగంలో ఉంది. ఆ యుగాల్లో అలా లేదు, మాట తప్పితే ప్రాణం పోయినట్టే భావిస్తారట. ఆ యుగాల్లో త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో అంత గొప్ప యుగాలు అయ్యి, ఆ యుగాల్లో చూసి మనం నేర్చుకోవాలి. ఈ మహాభారతం చూసి కూడా చాలామంది ఏమి నేర్చుకోవాలంటే ధర్మం, న్యాయం నేర్చుకోవాలి. మనిషి గౌరవించడం, ముందు ఒక మనిషిని గౌరవించడం, ఆ మనిషికి బాధ కలిగే మాటలు మాట్లాడకుండా ఉండడం, అలాగా ఎన్నో మంచి పనులు భారతం నుంచి మనం నేర్చుకోవచ్చు. భారతం నుంచి ఎవరి నుంచి నేర్చుకోవచ్చు, భారతం నుంచి నేర్చుకోవచ్చు. మనకి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, మనం ఎవరి నుంచి నేర్చుకోవాలంటే పాండవులను చూసి నేర్చుకోవాలి. పాండవులందరూ కూడా మహాబలశాలులు, గొప్ప వీరులు, యుద్ధ వీరులు, అలాగే వారి యొక్క మృదు మధుర భాషను చక్కగా మాట్లాడతారు. ఎవరైనా కష్టంలో ఉన్నారంటే వాళ్ళు వెళ్ళి ఆ కష్టం ఎవరిలో కష్టంలో ఉంటే చూస్తారు, ఎవరికైనా ఏ ఆపద వచ్చినా వెళ్తారు. ధర్మం న్యాయం వైపు వాళ్ళు ఉన్నారు, దాన్నే తీసుకోండి మీరు. అధర్మం ఉంది పక్కనే, మళ్ళీ దుర్యోధనుడు అన్ని చెడ్డ పనులే, దుర్మార్గాలు, దోపిడీలు, రకరకాల హింసా కార్యక్రమాలు, అన్నీ అనేక రకాలైనటువంటి చెడ్డ పనులన్నీ దుర్యోధనుడు చేస్తుంటాడు. దుర్యోధనుడు చేసే వాటిని మీరు అందులోకి వెళ్ళకండి, ఎప్పటికైనా ప్రమాదమే. తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష అనుభవించవలసిందే. అంచేత తప్పు చేయొద్దు, ఆ దుర్యోధనుడి వైపు వెళ్ళదు. పాండవుల నుంచి నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత మంచిగా బ్రతకమని ఈ రామాయణం, మహాభారతం, తర్వాత భాగవతం అన్నీ కూడా మంచిగా ఉండమనే చెప్తున్నాయి. ఇప్పుడు ఈ మహాభారతంలో కూడా అదే చెప్పబడింది. అంచేత మరి అందరూ గ్రహించి మంచిగా నడుస్తారని, ఇందులో ఉన్నటువంటి నీతిని తీసుకుంటారని మేము ఈ మహాభారతం కార్యక్రమాన్ని 99 టీవీలో స్టార్ట్ చేసాము.
చేసినందుకు మంచి ఆదరణ లభిస్తుంది. అందరూ కూడా బాగుందంటున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. కాబట్టి మీరు కూడా చూసి వదిలేయొద్దు. ఈ ఎపిసోడ్ని చూసి మీరు వదిలేయొద్దు. ఎవరికైనా షేర్ చేయండి. చేస్తే ఇందులో మంచి విషయాలు వాళ్ళకు కూడా తెలుస్తాయి. అలాగే నలుగురికి ఈ మంచిని చెప్పండి. మీరు మంచిగా ఉండండి. మీరంతా బాగోవాలనే మేము ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసాం. మరి సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం.